సామ్రాజ్యంతో ప్రపంచాన్ని కైవసం చేసి 250 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పౌరసత్వం, బ్రిటిష్ పౌరుల పుట్టిబిడ్డ మీద తెలుగువాడు నా మిత్రుడు డిప్యూటీ మేయర్గా వచ్చి ఈనాడు ఇక్కడ హాజరవడం అన్నది ఈ వచ్చేదానికంటే కూడా నేను చాలా గొప్పగా గర్వంగా ఆర్యన్ ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా నాకు పరిచయం. నేను ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా కలిసినందుకు చేస్తూ మార్నింగ్ కాఫీ భగవాన్ గారు ఉన్నారు. భగవాన్ గారు కొంచెం భాష వెనకాల నడిస్తే అనుచరి క్లబ్గా ఏర్పడితే ఒక సమూహం. ఈ సమూహం దురదృష్టవశాత్తు ఒక వ్యసనానికి ఏర్పడింది. ఆ వ్యసనం సమాజం బ్రాహ్మణుడు కాఫీ ప్రేస్ ఉంది కాబట్టి తిరిగారు కూడా అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ మధ్యన ఇన్ని విభిన్న ఆలోచనల మధ్యన సమాజ హితం కోసం ఆలోచన చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి యోచనే ఈ కాఫీ క్లబ్ యొక్క మూలానికి సంబంధించిన కలిసినటువంటి వాళ్ళందరూ క్లబ్గా ఏర్పడటం. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మనకు ఉన్నటువంటి మారిన రాజకీయ సామాజిక పరిస్థితుల్లో ఒక చోటకి వెళ్ళి ఎవరి వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు, ఎవరి వాళ్ళు తాకి ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దాన్ని మార్నింగ్ అయితే ఉన్నదో ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ఆలోచన. ఇటువంటిది ఒక స్ఫురణకు రావడం, ఒక మస్తిష్క ముందు ఇటువంటి ఆలోచన రావడం అన్నది చాలా గొప్ప సంకేతం. ఇట్టి కారణాల వల్ల మనం అందరం కూడా సమాజంలో మరొకసారి ఈ సమాజానికి పునరంకితం అయ్యేటటువంటి అవకాశం ఈ క్లబ్ ద్వారా జరిగింది. సమాజంలో కేవలం రాజకీయ పార్టీలే ప్రామాణికం కాదు, సమాజ హితం కోసం చేసేటటువంటి అనేక కార్యక్రమాలు. ఇందాక పెద్దలు సత్యనారాయణమూర్తి గారు చెప్తూ వారు సమాజంలో జరిగేటటువంటి అనేక ఉత్సవాలని సమాజంలో పరిచయం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఉత్సవాలు చేస్తాం? ఆగస్టు 15 జరుపుకుంటాం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఎందుకు మనం యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం అంటే దీనికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దేశానికి స్వాతంత్రం సమపార్జించడం గొప్ప కాదు, సమపార్జించిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారతదేశం మీద జరుగుతున్నటువంటి దాడులు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఈ వ్యక్తులకి సంబంధించినటువంటి వారికి జాతీయ సమైక్యత ఆలోచన కనుక లోపిస్తే సమపార్జించుకున్నటువంటి స్వాతంత్రం సాఫల్యం పొందేటటువంటి అవకాశం లేని పరిస్థితి ఈనాడు మనం ఎదుర్కొంటే కనపడతాం. కారణం దీనికి 2 రకాలైనటువంటి ఇబ్బందులతోటి మనం ఈ 60-70 ఏళ్ళు కూడా ఈ భారతదేశం నెట్టుకుంటూ వస్తాం. భారతదేశంలో అంతర్గతంగా ఉండేటటువంటి విచ్ఛిన్నకర శక్తులు, అది రైట్ ఫ్రమ్ అస్సాం నుంచి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆ ప్రాంతాల్లో నాగాలు, ఆ తర్వాత ప్రాంతాల్లో మావోయిలు, ఆ తర్వాత దాంట్లో నక్సలైట్లు, ఆంధ్ర ఒరిస్సా భాగంలో టెర్రరిస్టులు, ఇలాగ డైరెక్ట్గా మీకు ఈ నార్త్ ఈస్ట్ కేడర్ నుంచి తమిళనాడు కోయంబత్తూరు దాకా వచ్చేటప్పటికి తమిళ ఈలం లిబరేషన్ ఫ్రంట్ ఇక్కడ ఉండుకున్నటువంటి వారితో విచ్ఛిన్నకర శక్తులు అందరూ కూడా ఈ దేశం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. దీన్ని అడ్డుకునేటటువంటి భాగం రాజకీయంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉన్నటువంటి జనాభాలో ఒక స్టడీ ప్రకారం సుమారు 90% మంది ప్రతి వ్యక్తి కూడా కాఫీకి టీకి సమైక్యవాదం ఉంటుంది. ఇప్పటి సమైక్యవాదం ఉన్నటువంటి చోట సమైక్యమైనటువంటి ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్టి ఆలోచన ప్రేరణ దీని ఆధారంగా జరిగేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి రావాలి. లేని పక్షాలు మనకు జరిగేటటువంటి ప్రపంచంలో మనకు ఉన్నటువంటి చరిత్ర ఏం చెప్పింది? రష్యా 1917లో ఏర్పడితే 18లోనే ఫిన్లాండ్ వెళ్ళిపోయింది. 2000 సంవత్సరంలో మీకు బాల్టిక్ స్టేట్స్ అయితే యుక్రెయిన్ ఎన్ని దాదాపుగా 17 దేశాలు అన్ని కూడా చీలిపోవడం జరిగింది. చాలా ప్రపంచంలో ఈ రకమైన ఆలోచన ప్రేరేపించడానికి ఇటువంటి మార్నింగ్ కాఫీ క్లబ్లన్నీ కూడా ఉపకరించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నడక, ఆ నడక ఆధారంగానే వ్యక్తుల యొక్క శక్తి ఆధారం, ఆ శక్తి ఆధారంగానే ఆ సమాజ నిర్మాణంలో